మన ముకుందాలో క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ ఆఫర్ వీఏపై ఫ్లాట్ 10% తగ్గింపు. వివరాలకి సంప్రదించండి. ఎలా చేసుకోవాలి, దీనికి సంబంధించిన రెసిపీ ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. నమస్తే రమ్మ గారు. నమస్తే జయ, సంక్రాంతి శుభాకాంక్షలు. మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు రమ్మ గారు. అరిసెలు చేసి చూపించాం మనం ముందుగా ఒక వీడియో. బాగా వచ్చే కరకరలాడు భలే ఉన్నాయి రమ్మ గారు. టేస్ట్ మాత్రం బాగా వచ్చినాయి. అందరు చెయ్యి పడేసరికి ఇంకా బాగున్నట్లున్నాయి. రైట్. నెక్స్ట్ ఇప్పుడు ఏంటండి? చక్రాలు, అదే చక్రాలు ఏమంటారు దాన్ని, చక్రాలు, చక్కిలాలు, జంతికలు అంటారా? జంతికలు జంతికలు అంటే ఏమో శనగపిండితో చేసేవి. ఓకే. ఇది మనం బియ్యపిండితో చేసి చక్రాలు. ఈ చక్రాలకి ఏంటంటే మినపప్పు బియ్యపిండి చక్రాలు అంటాం. చక్రాలే పోనీ అలాగేనండి. అంతే. ఇవి ఎలా అంటే 2-3 రకాలుగా చేసుకోవచ్చు. 1 గ్లాసు మినపప్పు, 3 గ్లాసుల బియ్యం. గ్లాసు మినపప్పు, 3 గ్లాసులు బియ్యం. 3 గ్లాసుల బియ్యం. దీన్ని మిక్సీలో వేసి పట్టుకోవచ్చు, లేదా మనం గిర్నీకి మనం ఈ పిండి పట్టించుకుంటాం కదా, అక్కడే పిండి మరకి పంపించేసి పట్టించేసి పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు. ఓకే. మెథడ్స్లో రెండో భాగం ఏంటంటే మినపప్పును వేయించిన మినపప్పును మెత్తగా పట్టేసి అది 3 బియ్య పిండి కలుపుకోవచ్చు. అదొక మెథడ్. మూడో మెథడ్ ఏంటంటే మినపప్పును చక్కగా నానబెట్టి ఉడకబెట్టేసి ఉడికించిన పప్పుని మెత్తగా గ్రైండ్ చేసేసి 1 గ్లాసు మినపప్పు అయితే 3 గ్లాసులు బియ్యపిండి, బియ్యపిండిని కలిపేసుకోవటం, ఆ ఉడికిన మెత్త పదార్థము ఇది కలిపేసి చక్రాలు చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ 3 రకాలు కూడా మనకు ఒక 10-15 రోజులు ఉంటాయండి, నిలవ ఉంటాయి. శుభ్రంగా ఉంటాయి. అయితే ఇందులో బాగా నిలవ పెట్టుకోగలిగే పిండి ఏంటంటే పచ్చిది. 1 గ్లాస్ మినపప్పు, 3 గ్లాసులు బియ్యము వేస్తే మీరు ఈజీ ఏంటంటే 1 చక్రాలు చేసుకోవచ్చు. ఎప్పుడైనా అత్యవసరం అయితే నీళ్ళు పోసి చక్కగా కలిపేసుకుని కమ్మటి అట్లు కూడా పోసుకోవచ్చు. ఆ పిండి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే ఫ్రిడ్జ్లో కాదు, డబ్బాలో పోసి అల్మార్లో పెట్టుకున్నా ఉంటుంది. ఓకే. పిండి నిల్వ ఉంటుంది. నేను ఎప్పటికప్పుడు అలా పట్టించి పెట్టుకుంటా. ఇక 1 మినపప్పు, 3 బియ్యము వేసి కలిపేసాం ఈ పిండి. దీంట్లో ఏంటంటే కారం వెయ్యము, ఉప్పు, తర్వాత ఏమో నువ్వులు, ఇంగువ. ఓకే. కొంతమంది వాము కూడా వేసుకుంటారండి. వాము వేసుకుంటారు. జనరల్గా వాము ఒక స్పెసిఫిక్ రీజన్ తోటి వేస్తాం, డైజెషన్ కోసం. బియ్యపిండి మినపప్పులో డైజెషన్కి పెద్ద సమస్య ఉండదు, అందుకని శనగపిండి వాము మంచి కాంబినేషన్. ఓకే. బియ్యపిండికి పెద్దగా అవసరం లేదు. దీన్ని ఏం చేయాలంటే ముందు పిండి కలుపుకునే ముందే స్టవ్ వెలిగించేసుకోవాలి. తగ్గించిన ఉండని నూనె కాగాలి మనకి. ఓకే. ఇదేంటంటే పిండి కలిపేసుకోవటం, చెక్క ఒత్తేసుకోవటమే అంతే. ఇది మన మామూలు ఇవి జంతికలు కొట్టం ఉంటుంది కదా, చక్రాల గిద్దలు జయ భాషలో, మా భాషలో జంతికలు కొట్టం. ఇంకా ఏమిటో పేర్లు ఉంటాయి, చక్లీలు అలాంటి పేరు ఉంటుంది, ఎలా అలవాటు ఉంటే అట్లా. ఇందులో ఏంటంటే సింగిల్ స్టార్ పెట్టారా? సింగిల్ స్టార్ పెట్టాను. స్టార్ పెట్టుకోవచ్చు. ఇది మరీ లావుగా ఉందనుకోండి, అప్పుడు 3 చుక్కలది ఉంటుంది కదా, 3 హోల్స్ ఉండేది, అది కూడా పెట్టుకోవచ్చు. అవి చేసుకోవచ్చు, ఇది చేసుకోవచ్చు. ఈ పిండిలో మనం ఇంకా వెన్న, నెయ్యి అలా ఏం వేయం. ఈ కాగిన నూనె 2 గరిటెల నూనె పోసుకోవాలి. ఇందులో పోసి కలిపేసుకుంటే అప్పుడు అది చక్కగా మనకి మొరమొరలాడుతూ వస్తే రుచి బాగుంటుంది అనమాట. ఓకే. కాగిపోతున్న నూనెని పోసుకుని ఆ కాగిన నూనె పోస్తే పిండిలో మనం ఏం చేయాలి, నువ్వుపప్పు, ఉప్పు, ఇంగువ వేసేసుకోవటమేనా? 3 వేసేసుకోవాలి. అంత అన్నీ ఎక్కడ పడుతుంది. 1 స్పూన్ నువ్వుపప్పు, ఓకే, 1 ముప్పావు స్పూన్ ఉప్పు పడుతుంది. ఉప్పు మనం చూసి వేసుకోవచ్చు. చాలు కదండి? చాలు. అండ్ ఇంగువని పాలు తీసి పోయాలంటారు. పాల ఇంగువని దొరుకుతుంది, చిన్న వాటిలా ఉంటుంది కదా, అది నీళ్ళల్లో వేసి కాసేపు పట్టి పెడితే అప్పుడు ఏమైనా మొత్తం కరిగిపోతుంది. ఇప్పుడు ఈ ఇంగువలు ఇప్పుడు వాడుకుంటామా, ఇందులో మనకి దుమ్ము ఎక్కువగా అంటే రకరకాల పదార్థాలు కలుపుతారు. నీళ్ళల్లో వేసి పెట్టుకుందాము. ఒక 5 నిమిషాలు నాననిస్తే ఇంగువ పాలు పోయటం అని చెప్తారు. ఆ పాలే పోసుకుని, ఆ నీళ్ళు పోసుకుని కలిపేసుకుంటాం అనమాట. కప్పులో వేసి నీళ్ళు పోసి పెట్టు. అట్లాగే వేసేసాం కదా, నూనె కూడా కాగిపోయింది. ఇంగువ కొంచెం నానబెట్టాం నీళ్ళల్లో, కరిగిందో లేదో వేలు పెట్టి ఒక్కసారి కదుపు. కొంచెం నూనె పోసుకుందాం. నూనె పోసాక దాన్ని వదిలిపెట్టి ముందు వేడి నూనె, ఆ మరుగుతున్న నూనెని ఇందులో వేసుకోవాలి. 1 గరిట వేస్తావు. ఇంకొక గరిట.
అవసరమైతే ఇంకొంచెం వేసుకోవాలి. ఇది ఎట్లా అంటే మనకి ఈ పిండి చిన్నగా ముద్దవుతున్నట్టుగా అవ్వాలన్నమాట. ఇందాక పొడి పొడిలాడుతుందా వేళ్ళకి అంటుకుంటూ ఆయిల్ వేసిన లక్షణం కనిపిస్తోంది కదా ఇందులో, నూనె కలిసిపోయిన లక్షణం అట్లా అవ్వాలి. ఇంకొక చుక్క వేయచ్చు. పోసి చాలు, సరిపోతుంది. ఇలా అయితే ఇది బాగా వస్తాయి, మొరమొరలాడుతూ వస్తాయి, కరకరలాడతాయి, బాగా చక్కగా గుల్లబారుతాయి అన్నమాట. రుచి బాగుంటుంది. ఇందులో అల్లం పచ్చిమిర్చి అవి కావాలంటే వేసుకోవచ్చు, కానీ ఇదొక రకం. ఈ పిల్లలు పెద్దవాళ్ళు అందరూ తినచ్చు, ఏమి ఇబ్బంది చేయదు. కారం అసలు లేదు, చక్కగా తెల్లగా వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఇంగు పాలు పోసేసి ఇగో ఇప్పుడు చూద్దాం. ఇది చూడు కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇది కరెక్ట్. ఓకే, ఇంగుతో సహా పోసేనండి. పెద్ద ఏం లేదుగా, లైట్ గా ఉంది. కొంచెం ఒకసారి నేను ఇంగు పోసి వేసి చూడండి. ఎప్పుడు వేసిన అలవాటు లేకపోతే ట్రై చేసి చూడండి, చాలా రుచిగా ఉంటుంది, మంచి వాసన వస్తుంది. వేయాది కూడా. చాలు. నీళ్ళు పోస్తావా కాస్త కలపడానికి. మనం వీటిని చక్రాల్లో దాంట్లో వేసుకుంటాం కదా, దానికి సరిపడా నీళ్ళు పోసి కలుపుకోవాలి. పోసే నీళ్ళు పోయి ఇంకా భయం లేదు. పడతాయి. ఇంకా దీనికి కొలత ఏం లేదండి, మనం వాడిన బియ్యాన్ని బట్టి. ఇది కూడా మనం కోటా రైస్ తోటి పట్టించుకుంటే కూడా బాగానే ఉంటుంది. దానికి ఏం చేయాలంటే మినపప్పు బియ్యము మరీ పచ్చివి పోసుకోకుండా ఒక్కసారి గబగబా శుభ్రంగా కడిగేసి ఎండలో పోసేయండి ఒక రోజంతా. మర్నాడు పట్టించుకుంటే మనకి ఇందులో అశుభ్రము అనుమానము ఏమీ లేకుండా ఉంటుంది అనమాట. ఇదిగో ఇట్లా కలుపుకోవాలి. కలుపుకోవడం మాత్రం లూజ్ ఉండాలి అంతే. ఆ మాత్రం లూజ్ లేకపోతే మనం దీంట్లో పెట్టలేకపోతాం. అవును. వీటిని నూనె ఎలాగో వేడిగానే ఉంది, కొద్దిగా గ్రీజ్ చేసి వీటికి కొంచెం నూనె అంటించుకోవటము. ఓకే, మనం ఎలా కావాలంటే అట్లా చేయొచ్చు అనమాట. మనం స్టార్ చేసుకుంటామా లేకపోతే 3 హోల్స్ ఉన్నది పెట్టుకుంటామా అనేది మన ఇష్టం. చాలు. దీంట్లో డైరెక్ట్గా ఇందులోకే పెట్టుకుంటే అంటే పొయ్యి మీదకే పిండటం ఒక పద్ధతి. పొయ్యి మీద కాదు, మనం పక్కన 2 మనుషులు ఉంటే మనకి ఈజీ. ఒకళ్ళు ఉంటే ఒక రకం, రెండో మనిషి ఉన్నారు అనుకోండి ఒకళ్ళు పిండుతారు, మనం ఇంకొకళ్ళు వేయించవచ్చు, ఈజీగా ఉంటుంది. చూడండి ఇక్కడ చిన్నవి మనకి ఎంత చుట్ట కావాలంటే అంత చుట్ట చుట్టేసుకోవటం చకచక. స్టవ్ మీదకి మనం చేయగలిగామనుకో, అలవాటు ఉంటే హాయిగా ఉంటుంది. ఇదేమి సతాయించదు ఈ పిండి. మినపిండి ఉంది కాబట్టి ఒట్టి బియ్య పిండి అనుకో మన కాల్చుకు తినేస్తుంది, అది విరిగిపోతుంటాయి ముక్కలు. దీంతో ఏ గోళ లేదు. దీన్ని మళ్ళీ ఈజీగా పడిపోతుంది రమ్మగారు. ఈజీగా పడిపోతుంది. దీన్ని మనం టంగుమని కలుపుకున్నాం అనుకో పడదు ఎప్పటికీ. ఇవి మనం ప్లేట్ మీదకి తీసుకుంటే ఏంటంటే ఈజీ, ఇందులో నుంచి మనం ఇక్కడ ట్రాన్స్ఫర్ చేయటం అది కష్టం లేకుండా ఉంటుంది అనమాట. ఇందులోనే పిండుతాను చూడు. అట్లాగూ ఇలాగూ కూడా 2 రకాలుగాను చేసుకోవచ్చు. మనకి క్యూట్గా అన్నీ ఒకే సైజులో రావాలంటే మనం ఇలా దగ్గరగా పిండితే చక్కగా వస్తాయి, అందంగా ఉంటుంది అనమాట. ఇంకా కొంచెం రంగు రానివ్వాలి, ఒక్క రవ్వ. అంటే ఇవి తీసాక మళ్ళీ ఇంకా కొంచెం రంగు ముదురుతాయి. మనం అందులోనే వేసామనుకో వేడికి మనం బెదురుతాం. చూడు ఇలా వస్తుంది. అన్ని షేప్లు ఏవైనా బాగానే ఉంటాయి. మనం ఒకే చోట పిండేసుకుని చేసుకుంటే చక్కగా అయిపోతాయి. అవే వేగగానే పైకి వచ్చేస్తాయి. ఒకేసారి ఒక 10-12 మన మూకుడు సైజుని బట్టి. ఫస్ట్ టైం తెలిసింది కదా మనకి ఎన్ని పడతాయి అని. చూద్దాం. చూడు టక్ మన విరుగుతుంది. కొంచెం నిదానంగా వేగనివ్వకపోతే పైన రంగు వచ్చేస్తుంది, లోపల మెత్తమెత్తగా ఉంటుంది. అలా ఉండకూడదు, మనకి మొత్తం కరకరలాడుతూ రావాలంటే కొంచెం మీడియం ఫ్లేమ్ మీద ఒక 5 నిమిషాలు వేగనివ్వాలి. ఈవెన్ కలర్ వచ్చాక తీసేసుకుంటే సరిపోతుంది. మీకు తెల్లగా కావాలంటే తెల్లగా తీసుకోండి. మినపిండి వేయటం వల్ల ఈ రంగు వచ్చింది అనమాట. స్టవ్ ఆపేద్దాము. కానీ ఈ క్రిస్పీనెస్ అలానే ఉంటుందండి. అలాంటి క్రిస్పీగా ఉన్నాయి చూడండి, చిక్ చిక్ అంటున్నాయి చూడండి. 4 చూడండి గలగల్లాడతాయి, రుచిగా ఉంటాయి. డబ్బాలో పోసి పెట్టుకోవచ్చు. మరి 4 రోజులు నిలవ ఉంటాయి, ఏమి ఇబ్బంది లేకుండా. ఇది మన మినపిండి
చెక్కిలాలు ఎస్ ఇదిగో చూడు పళక్కమంటుంది అవును, తిని చూడు వావ్ కరకర శబ్దం వస్తుంది కదా. సూపర్ గా ఉన్నాయి ఇలాగే ఉంటాయి, చక్కగా డబ్బాలో పోసి పెడితే 10 రోజుల పాటు నిల్వ ఉంటాయి. ప్రయాణాలకు వెళ్ళేటప్పుడు చేసుకోవచ్చు, హాయిగా తినచ్చు. పిల్లలకి ఏ జబ్బు చేయదు, ఇబ్బంది పెట్టదు. ఓకే పండగ స్పెషల్ అంతే, పండుగ స్పెషల్. కానీ ఎలా అనిపిస్తుంది రమ్మ గారు? ఎప్పుడు నుంచొని కిచెన్ లో చేస్తాము, చక్కగా పొయ్యి ముందు పెట్టుకొని చక్కగా గొబ్బెమ్మలాగా కూర్చుని కేవలం పుల్లల పొయ్యి ఒకటే మనం ఏర్పాటు చేసుకోలేకపోయాము. అది కూడా చేద్దాం ఈసారి నెక్స్ట్ టైం ఎక్కడైనా అవుట్డోర్ షూట్ ప్లాన్ చేసుకుందామండి. అలాగే. సో ఈ సంక్రాంతి పండుగను మీరంతా కూడా చక్కగా ఎంజాయ్ చేయండి. అలాగే రకరకాల పిండి వంటల్ని మీరు వండి ఇంట్లో వాళ్ళందరికీ రుచి చూపించండి. అంతే రమ్మ గారు, మరొక్కసారి సంక్రాంతి శుభాకాంక్షలు.